ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మీ అందరి కోసం మోహిని ఏకాదశి గురించి తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆనందం శ్రేయస్సు ఎప్పుడంటే ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. నెలకు 2 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది మోహిని ఏకాదశి మే 8న తేదీన వచ్చింది. ఈ రోజున విష్ణువుకు సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తే ఆనందం శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున ఎలా పూజ చేయాలి, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ఏకాదశి తిథి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తులసి చెట్టును పూజించాలి. దీని వలన జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మోహిని ఏకాదశి మే 8వ తేదీన వచ్చింది. మోహిని ఏకాదశి శుభముహూర్తం. మోహిని ఏకాదశి తిథి ప్రారంభం మే 7 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు. మోహిని ఏకాదశి తిథి ముగింపే మే 8 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు. ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కావున మే 8వ తేదీన మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి. మోహిని విష్ణువు రూపం. ఉపవాస దీక్షను పాటించి ఆ రోజంతా స్వామి ధ్యానంలో గడపాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. స్వామివారికి పచ్చని పండ్లను, పసుపు రంగు స్వీట్లను నివేదించాలి. మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి, లేదంటే ఉతికిన బట్టలైనా కట్టుకోవాలి. దేవిని మందిరం దగ్గర మోహిని అవతారమైన విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గంగా జలం ఉంటే ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. విష్ణుమూర్తికి, అమ్మవారికి తులసి దళాల దండను సమర్పించాలి. అయితే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును ముట్టుకోరాదు. ముందు రోజే తులసి రోజు ఆకులను శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచుకోవాలి. విష్ణుమూర్తి చిత్రపటాన్ని పసుపు, కుంకుమ, గంధంతో అలంకారం చేయాలి. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు కట్టాలి. మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామం చదవాలి, లేకపోతే భక్తితో వినాలి. పూజలో తులసి దళాలను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి. ముందు రోజు నుంచి అంటే దశమి తిథి మే 7 నుంచే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి మంచి గడ్డిని ఆహారంగా అందించండి. మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లము, డబ్బు దానం చేయాలి. మే 8వ తేదీ ఈ పనులు అస్సలు చేయకూడదు. తులసి చెట్టును తాకరాదు. ఆ రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయరాదు. ఎందుకంటే ఏకాదశి రోజు తులసిమాత ఉపవాస దీక్షను పాటిస్తుంది. మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఆరోగ్య కారణాల రీత్యా ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజు నల్లరి రంగు బట్టలు వేసుకోకూడదు. పెద్దలకు, స్త్రీలకు ఎవరిని కూడా అవమానపరచకూడదు. హేళన మాట్లాడకూడదు. ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు. అసభ్యకరంగా మాట్లాడకూడదు. పొగాకు, జరదా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. సిగరెట్టు, లిక్కర్, మాంసానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఏకాదశి రోజు నియమ నిష్టలతో అన్నమాట. ప్రతిరోజు ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.